గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న జనసేనాని నెలాఖరు నుంచి ఏపీలో పవన్ పర్యటిస్తారన్న నాదెండ్ల. టీడీపీ వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. ఆ రెండు పార్టీల్లో కేంద్రం కంట్రోల్లో ఉన్నాయన్న షర్మిల. టీఆర్ఎస్ను కనుమరుగు చేసింది కేసీఆర్. అధికారంలో ఉండి ప్రజల్ని పట్టించుకోలేదన్న జీవన్ రెడ్డి. పదేళ్లలో ప్రజాస్వామిక నిర్మాణం జరగలేదు. తెలంగాణ మీద కేంద్రం వివక్ష కొనసాగుతోందన్న కోదండరాం. అయోధ్య చేరుకున్న పవన్ కళ్యాణ్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్న జనసేనాని. జనసేనలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో అనుచరులతో సమావేశమైన ఆయన పవన్ కళ్యాణ్ అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీలో చేరతానన్నారు. మరోవైపు భావితరాల భవిష్యత్ కోసమే రాజకీయాలకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు. ఈరోజు అనకాపల్లిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు నిర్ణయించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చర్చించే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మా శ్రేయోభిలాషులు, స్నేహితులు, నాతో ఎన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా వారి ఆలోచనలు, సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 15 ఏళ్లుగా రాజకీయ పార్టీ వ్యవస్థకు దూరంగా ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థే కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అనకాపల్లిలో ఏపీ కాంగ్రెస్లో జోష్ పెరిగింది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు షర్మిల చేరికతో జోష్ పెరిగింది. ఏపీలో కాంగ్రెస్ను మళ్లీ బలపడేందుకు షర్మిలకు పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది. విజయవాడలో బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొమ్మిదిన్నరేళ్లలో లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేటీఆర్ కరెంటు బిల్లుల మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేవలం కరెంటు బిల్లులు మాత్రమే కాదు, అన్ని గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని అంటున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ని 100 మీటర్ల లోతులో బొంద పెడతా అని సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో చేయడం, రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు. సీఎం విదేశీ గడ్డ మీద ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు వారు ఎక్కడ దాన్ని ప్రసంగించిండ్రో తెలంగాణ పౌరుల సమావేశంలో ప్రసంగించారు. ఇట్స్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఫోరం. బేసిక్గా వారు పేర్కొన్నది ఏంటి? ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏం పేర్కొన్నాడు, ఏం చెప్పిండో దాన్నే ఆయన గుర్తు చేసిండు. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు కాళోజీ నారాయణరావు గారు కొటేషన్ ఏదైతుందో వారు పేర్కొనడం జరుగుతుండేనే. వీళ్ళు తెలంగాణ ఇతరులు ద్రోహం చేస్తే వీళ్ళు ఏ విధంగా పొలిమేరల వరకు తన్ని తరిమేయడం జరుగుతుందో, అదే ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తామని చెప్పని కాళోజీ గారు పేర్కొన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రాంతం వాడు అంటే కేసీఆర్ గారు ఏ ఉద్యమ నాయకుడిగా 2 పర్యాయాలు అధికారం రావడం జరిగిందో ఆ ఉద్యమ లక్ష్యాలనే నీరుగార్చిండు. ఆ ఉద్యమ లక్ష్యాలకు ద్రోహం చేసిండు. ఆ ఉద్యమ లక్ష్యాలకు ద్రోహం చేసిండు కాబట్టి అటువంటి రాజకీయ పార్టీని ఏం చేయాలి, బొంద పెట్టకుండా ఏం చేయాలని చెప్పంటూ నేను దాన్నే ఏదైతుందో 100 మీటర్ల లోతు పాత్ర పెడతామని చెప్పాను. అది ఆయన కేసీఆర్ గారు పేర్కొన్నదే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కేసీఆర్ గారు జవాబు చెప్పాడు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే గతంలో రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు బీజేపీ ఏ విధంగా నిరసన తెలిపింది, కౌంటర్లు ఇచ్చిందో అదే విధంగా బీఆర్ఎస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అటు రాహుల్ గాంధీ మాట్లాడిన విధానం, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. అంటే దీన్ని ఎట్లా అంటే ఇరువురు నేతలు మీద రెండు పార్టీలు కూడా విమర్శలు చేశాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు ఎవరికైనా వాస్తవం మాట్లాడితే వివాదాస్పదం కనబడుతుందా? ఇలా వాస్తవం మాట్లాడిండు, అందులో మాట్లాడిందా తప్పుడు చెప్పరు ఆయన మాట్లాడింది ఎక్కడ? తెలంగాణ పౌర సమాజం ఏదైతుందో ఆ పౌర సమాజం ఆయన సన్మానం చేస్తే ఆ సన్మాన సభలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను పేర్కొన్నాడు. తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులను పేర్కొన్నాడు ఆయన. ఇవాళ తెలంగాణ పౌరుడిగా, ఇలా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, తెలంగాణ పౌరుడిగా ఏదైతుందో వాస్తవాలను ఏదైతుందో తెలంగాణ పౌరులకు తెలియజేసే బాధ్యత వారిపై ఉందని చెప్పిండు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ముఖ్యంగా డిసెంబర్ 17వ తేదీన సోనియా గాంధీ ఒక మాట చెప్పారు, కరెంట్ బిల్లులు కట్టొద్దు, ప్రభుత్వం రాగానే ప్రభుత్వమే కడుతుంది 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పింది, మీరు కట్టకండి, నెక్స్ట్ మంత్ నుంచి వచ్చినటువంటి బిల్లులను సోనియా గాంధీకే పంపిద్దామనేటటువంటి వ్యాఖ్యలు ఇవాళ కేటీఆర్కి ఏదైతుందో కొత్త విజ్ఞత నశించినట్టు కనబడుతుంది నాకు. అసలు ఆయన ఎక్కువ పార్లమెంటరీ భాషను వీడి మాట్లాడడానికి కొద్దిగా మనసు ఇవ్వడం లేదని చెప్పి అంటున్నా. మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామే 200 యూనిట్ల వరకు ఏదైతున్నదో మేము విద్యుత్ ఉచితంగా కల్పిస్తామని చెప్పని, దానికి అనుగుణంగా ఏదైతుందో మేము ప్రజాపాలనలో భాగంగా ఏదైతుందో దోజ్ హు ఆర్ ఎలిజిబుల్, దోజ్ హు ఆర్ విల్లింగ్, దానికి ఎవరైతే కోరుకుంటారో మీరు అందరూ అప్లై చేసుకోమని చెప్పాను. వారి యొక్క లబ్ధిదారుల యొక్క అప్లికేషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. వీఆర్ స్క్రూటనైజింగ్ ఇట్. మేము 100 రోజులు చెప్పని పేర్కొన్నారా, కనీసం 50 రోజులు కాలేదు నీకు ఓపిక లేకుంటే ఎట్లనే, 50 రోజులు కాలేదు నీకు ఓపిక లేకుంటే ఎట్లా అని చెప్పి అంటున్నా. డెఫినెట్లీ ఇలా కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రియారిటీ ఏ విధంగా మహిళలు ఇలా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడానికి కార్యక్రమం అమలు చేయడం జరిగిందో, వీళ్ళు ఇది కూడా ఈ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా వీళ్ళ గృహిణులకు సంబంధించింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పేర్కొన్న వాగ్దానానికి అనుగుణంగా మేము వితిన్ 100 days అమలు చేస్తామని చెప్పండి. అదే కాదు, గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం, రేషన్ కార్డు కూడా కల్పిస్తామని చెప్పి అంటున్నాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుంది అనేటువంటి ఒక విధమైన అక్కస్తో అబ్బో కాంగ్రెస్ అన్ని అమలు చేస్తున్నట్టు కనబడుతుంది, మా ఉనికి కోల్పోతాం అనే భావనతో మీరు కట్టొద్దు, నువ్వు కట్టద్దో చెప్పడానికి, మేమే మాఫీ చేస్తామని చెప్పి నువ్వు కట్టద్దు చెప్పడం ఏంటి, మేమే మాఫీ చేస్తామని చెప్పి అంటున్నాం, మేము ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పంటే నువ్వు కట్టదు, నువ్వు చెప్పేది ఏం దాంట్లో? ఇట్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రామిస్, వి విల్ ఇంప్లిమెంట్ ఇట్, నీలాగా కాదు. ఇది ఓవరాల్గా కాళోజీ నారాయణరావు చెప్పినటువంటి నినాదంతోనే అటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. 100%గా దానికి కట్టుబడి ఉన్నాం, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారు, దాన్ని ఎండగడుతున్నామని అంటూ కూడా సీఎం మాటలను సమర్థిస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్పారు. అంతేకాకుండా కరెంటు బిల్లులు కావచ్చు, ఇతర అన్ని హామీలను కూడా 100 రోజుల లోపే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల 100 రోజుల లోపే నిలుపుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. ఇప్పటికే ఆ ప్రాసెస్ కూడా మొదలుపెట్టిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. కోడికత్తి కేసు, బాబాయ్ హత్య, చెల్లెలు గెంటివేతలపై రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీస్తే బాగుంటుందన్నారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి. కోడికత్తి కేసు విషయమై న్యాయం కోసం శ్రీనివాస్ తల్లిదండ్రుల దీక్షను భగ్నం చేయడంతో సీఎం జగన్ అసలు రంగు బయటపడిందని గుంటూరులో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలకడలేని మాటలు, నిజాయితీ లేని పనులు, నిలబడే మనస్తత్వం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు జయలక్ష్మి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక డ్రామా, అధికారంలోకి వచ్చాక ఒక డ్రామా. దీనికి ఉదాహరణ మనం చూసుకుంటే ఈ రోజు జరుగుతున్న నాటకీయ పరిణామాలు. కోడికత్తి సీనివేశం, దళిత సోదరుడు. మరి ఆ రోజు 2018 అక్టోబర్ 25 విశాఖ ఎయిర్పోర్ట్లో హై డ్రామా. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. బాబాయ్ హత్య చేయించింది ఎవరు? నారాసుర చరిత్ర. అన్నీ కూడా ఆయన చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం, తెలుగుదేశం పార్టీ మీద నెట్టడం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నువ్వు, కోడికత్తి సీను నీ మీద హత్యా ప్రయత్నం చేశాడు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారేనని చెప్పిన నువ్వు ఈ రోజున అతనికి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి ఎందుకు వెళ్తలేదు? నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నల్లకుంటలో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ మహిళా ఇన్స్టిట్యూట్ను ఆయన ప్రారంభించారు. మహిళా సాధికారతను పెంచేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో లింగ వివక్షను రూపుమాపేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందన్నారు. బేటీ బచావో, బేటీ పడావో పథకాలను ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని అన్నారు.
కోడిగుడ్డు ధర కొండెక్కిన అక్కడ మాత్రం కారు చౌకగా లభిస్తోంది. అది కూడా తెలంగాణ ప్రభుత్వం ముద్రతో లభిస్తోంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రంలో ఉండాల్సిన గుడ్లు అమ్మకానికి అంగట్లోకి చేరాయి. పెంటయ్య అనే వ్యక్తి గుడ్డు 5 రూపాయలకి అమ్ముతున్నాడు. పలకపై రేటు రాసి టేబుల్ వేసి చౌడాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో అమ్మకానికి పెట్టేశాడు. గుడ్లు కావాలని వచ్చినాము, కొనుక్కుందామని చూస్తే ఈ గుడ్డు ఎక్కడ ఇంత చిన్న సైజు కానీ తీరా చూస్తే తిప్పి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 12 ట్రేలు గుడ్లు ఉన్నాయి. ఈయన ఇప్పుడే కాదు 21 ట్రేలు ఉన్నాయి. ఈయన ఇప్పుడే కాదు రోజు ఉదయం మార్నింగ్ రోజు అమ్ముతాడు. కాకపోతే 2 నెలల నుంచి 3 నెలల నుంచి అమ్ముతుండు. ఇన్ని రోజుల నుంచి అమ్మిన గుడ్లు అంగన్వాడీ కోడి గుడ్డేనా ఆయన ఇంకెక్కడికి తెచ్చిన అనేది ఎవరికి తెలియదు, అబ్జర్వ్ చేయలేరు కాబట్టి తెలియదు. ఈరోజు మేము గుడ్లు తీసుకుందామని ఇక్కడ సూర్యునికి వస్తే ఈ స్టాంప్ కనిపిస్తుంది. పాల ప్యాకెట్లు కానీ గుడ్లు కానీ, పాల ప్యాకెట్లు ఏమో ఆవులకు దానా రూపంలో వెళ్తున్నాయి. గుడ్లేమో బహిరంగంగా మార్కెట్లో వాళ్ళ ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటున్నారు. హైదరాబాద్ రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అరెస్టు కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అఖిల్ పాత ట్రాక్ రికార్డు బయటకు తీసిన పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. అఖిల్ మొబైల్ ఫోన్లో జాతీయ అంతర్జాతీయ వ్యభిచార ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారితో నిందితుడు అఖిల్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ మాట్లాడుతున్నట్లు తేల్చారు. 16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలతో ఓ హోటల్లో 25 రోజులుగా అఖిల్ వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సినీ ప్రముఖులకు కూడా అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు అఖిల్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శోభాయాత్ర జరిగింది. నాచారం మల్లాపూర్ ఎక్స్ రోడ్డు నుండి ఘట్కేసర్ వరకు యాత్ర కొనసాగింది. ర్యాలీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ మల్కా యశస్వి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి హిందువు గర్వించదగ్గ రామభక్తుల కరసేవకుల కృషి ఫలించిన రోజుగా పేర్కొన్నారు వక్తలు. శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. ఇది రామరాజ్యం, మనందరి రాజ్యం అంటూ పేర్కొన్నారు. బైకులతో ఇవాళ ర్యాలీ చేయాలని చెప్పి మన మల్లాపూర్ నుంచి నాగారం బస్సు చేయాలని చెప్పి కొమ్మయ్య గారు నిర్ణయం తీసుకోవడం అయింది. అండ్ 2 రోజుల్లో ఇంత షార్ట్ టైంలో పిలిస్తే 3,500 మంది వరకు వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అయోధ్య టెంపుల్ని కూడా ఒక మోడల్ క్రియేట్ చేసినాం మేము. టెంపుల్ అక్కడ ఎట్లయితే వచ్చిందో ఆ డిజైన్ అట్లనే చాలా మంది వేలల్లో తరలి వచ్చినాయి. ఇవాళ ఒకటే స్ఫూర్తితో ఇదంతా జై శ్రీరామ్ అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఒక 3,000 బైకులతో ఇవాళ ర్యాలీ చేయాలని చెప్పి మన మల్లాపూర్ నుంచి నాగారం బస్సు చేయాలని చెప్పి కొమ్మయ్య గారు నిర్ణయం తీసుకోవడం అయింది. అండ్ 2 రోజుల్లో ఇంత షార్ట్ టైంలో పిలిస్తే 3,500 మంది వరకు వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అయోధ్య టెంపుల్ని కూడా ఒక మోడల్ క్రియేట్ చేసినాం మేము. టెంపుల్ అక్కడ ఎట్లయితే వచ్చిందో ఆ డిజైన్ అట్లనే చాలా మంది వేలల్లో తరలి వచ్చినాయి. ఇవాళ ఒకటే స్ఫూర్తితో ఇదంతా జై శ్రీరామ్ అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్కు వేదిక కానుంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం కలర్ఫుల్గా తయారైంది. ఈ నెల 25న జరిగే ఇంగ్లాండ్ భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. పాత అనుభవాలకు చెక్ పెడుతూ ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దామని హెచ్సిఏ కొత్త ప్యానెల్ తెలిపింది. ఇక ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. టూర్లో భాగంగా ఈ నెల 25 నుంచి హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక హెచ్సిఏ కొత్త ప్యానెల్ ఏర్పాటైన తర్వాత జరిగే మొట్టమొదటి మ్యాచ్ ఇదే కావడం, అదే విధంగా 4 ఏళ్ల తర్వాత జరిగే మ్యాచ్ కావడం విశేషం. ఇక ఈ టెస్ట్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు చేశాము. గతంలో ఉన్న దానికంటే కూడా భిన్నంగా ఈసారి అందంగా ముస్తాబ్ చేశాము. స్టేడియం మొత్తం సీట్లని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా డెవలప్ చేశామని కొత్త హెచ్సిఏ ప్యానెల్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అంటున్నారు. ఒకసారి మనం కూడా విజువల్లో చూద్దాం. అసలు స్టేడియం మొత్తం కూడా అంటే సీట్ల కలరింగ్ నుంచి అదేవిధంగా కొత్త సీట్లు అన్నింటినీ కూడా ఇక్కడ మాడిఫై చేసి ఇక్కడ సందర్శకుల కోసం అంటే ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఇక్కడికి స్టేడియంకి వస్తుంటారో వారందరి కోసం ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేశారు. ఎందుకంటే 2010లో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఇక్కడ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఎక్కువగా టెస్ట్ మ్యాచ్లు అనేవి జరగలేదు. టెస్ట్ మ్యాచ్లని అది ఎక్కువగా ఇక్కడ తీసుకురావడంలో గత హెచ్సిఏ విఫలమైందంటూ కూడా కొన్ని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పటి నుంచి కొత్తగా ఏర్పడిన హెచ్సిఎల్ ప్యానెల్ మాత్రం ఇక ఇప్పటి నుంచి
హెచ్సిఏకి పూర్వ వైభవం తీసుకొస్తాము, హైదరాబాదు ఒక బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచుతామంటూ కూడా కొత్త హెచ్సిఏ ప్యానెల్ అంటోంది. ఇక ఈ జనవరి 25 నుంచి జరిగే ఈ ఇంగ్లాండ్ భారత్ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్కు స్కూల్ పిల్లలకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వారికి ఫ్రీగా వచ్చి ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తున్నామని, అదేవిధంగా వాళ్ళకి లంచ్ ఏర్పాట్లు కూడా, ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేశామని కూడా కొత్త హెచ్సిఏ ప్యానెల్ చెప్తోంది. హైదరాబాద్కి ఇంగ్లాండ్ జట్టు ఇక్కడ రాబోతుంది. ఇక ఇరు జట్లు అంటే అటు టీమిండియా జట్టు, ఇంగ్లాండ్ జట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఈ నెల 23న బీసీసీఐ వార్షిక అవార్డులను కూడా ప్రదానం చేస్తుంది. సో మళ్ళీ ఈ రెండు ఒకేసారి టెస్ట్ మ్యాచ్ రావడం, అదేవిధంగా బీసీసీఐ ప్రదానం చేసే అవార్డుల ఫంక్షన్ కూడా హైదరాబాద్లో ఉండడం ఈసారి హైదరాబాద్ స్థాయిని మరింత పెంచిందంటూ కూడా మనకి హెచ్సిఏ ప్యానెల్ చెప్తుంది. ఇక 39,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని కూడా హెచ్సిఏ ప్యానెల్ అంటుంది. ఇక పిచ్చును కూడా అన్ని రకాలుగా తాము సిద్ధం చేశామని, మంచి ఎక్స్పర్ట్స్ తోటి, క్రికెట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి పిచ్ని తయారు చేసి, మరోవైపు గతంలో ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడ టాయిలెట్స్ బాగాలేవు, అంటే టికెట్ల రేట్లు తీసుకుంటున్నారు, టికెట్లు ఎంతో రేట్లు పెట్టి కొంటున్నాం కానీ ఇక్కడ టాయిలెట్స్ బాగాలేవు, సీట్లు కూడా బాగాలేవు అని కూడా ఎన్నో విమర్శలు గతంలో జరిగిన మ్యాచ్ల మీద కూడా సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ వాళ్ళు విమర్శించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కంప్లైంట్స్ కూడా చేశారు. కానీ ఈసారి మాత్రం అటు టాయిలెట్స్ కానీ, పార్కింగ్ కానీ, అట్లా క్రికెట్ ఫ్యాన్స్కి, ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎంత ఫేమసో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూడడం కూడా అంతే ఫేమస్ అయ్యేలాగా తాము తీర్చిదిద్దామని కూడా హెచ్సిఏ ప్యానెల్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అంటున్నారు. ఇక ఈ నెల 25 నుంచి 29 వరకు ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదిక జరగనుంది. కెమెరామెన్ విశ్వనాథ్తో విశాల్, స్వతంత్ర న్యూస్. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. कहते राहुल जी बीजेपी ने हमसे सीधा अपने मैनिफेस्टो में झूठ बोला. फिर मुझे कहते राहुल जी जब हम बीमार होते हैं एम्बुलेंस तक नहीं मिलती है, हमने अपने जेब से पैसा देकर एम्बुलेंस में जाना पड़ता है. उससे पहले 4 युवा आए, मुझे कहते हैं राहुल जी हमारे जैसे 1,50,000 युवा हैं, हमने क्या गलती की? मैंने पूछा क्या हुआ? कहते हैं राहुल जी 1,50,000 युवाओं ने सालों आर्मी में भर्ती करने की कोशिश की, टेस्ट लिया, रनिंग की, फिजिकल किया, मेडिकल किया. मोदी जी की सरकार ने हमें कह दिया, लिख के कह दिया कि आपको आर्मी में एक्सेप्ट कर दिया गया है. फिर कोविड आया, कहते हैं कि अभी ठहरिए, थोड़ी देर ठहरिए. कोविड आया है, कोविड के बाद में आपको आर्मी में लिया जाएगा. 3 साल 1,50,000 युवाओं को नचाया, कहा कि कुछ ही दिनों में हो जाएगा, कुछ ही दिनों में हो जाएगा. और फिर 3 साल बाद कहते हैं तुम्हें हम आर्मी में नहीं लेंगे, ना तुम अग्निवीर बन सकते हो, ना तुम्हारे लिए आर्मी में जगह है. 1,50,000 युवाओं ने आर्मी में जाने का सपना देखा था. असम में, नागालैंड में, अरुणाचल, कर्नाटक, यूपी, बिहार, मध्य प्रदेश, हर स्टेट में इन युवाओं ने अपनी जिंदगी के 3-4 साल दिए. हिंदुस्तान की आर्मी कहती है कि हमने तुम्हें एक्सेप्ट कर लिया. 3 साल बाद हिंदुस्तान की सरकार कहती है तुम्हारे लिए हिंदुस्तान की सेना में जगह नहीं है. तो यह सुनने को मिल रहा है. किसान आते हैं, कहते हैं खून पसीना लगा देते हैं हम,
24 घंटे खेत की देखभाल करते हैं, मेहनत करते हैं, रात को सो नहीं पाते, और फिर जब टाइम आता है अनाज को बेचने का टाइम आता है